హలో గైస్, వెల్కమ్ టు ఏఎంయూ. పుష్ప ది రూల్ రీలోడెడ్ వర్షన్ రిలీజ్ అయిపోయింది అండ్ చూడడం కూడా జరిగింది. ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ పుష్ప ది రూల్ రీలోడెడ్. ఎందుకంటే ఈ మూవీలో క్లారిటీ ఇచ్చింది మనకు స్టార్టింగ్లో వచ్చే ఇంట్రడక్షన్ సీన్కి. అండ్ ఆల్సో ఇట్ కనెక్ట్స్ సమ్ డాట్స్. ఎక్కడెక్కడైతే కొన్ని అన్ఫీల్ అనిపించినాయో వాటన్నిటి కనెక్ట్ చేసింది. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చింది మూవీలో. అవి ఏంటేంటివి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రామేశ్వరంలో సెర్చింగ్ సీన్ ఉంటుంది చూసారా, అది కొంచెం ఎక్స్టెండ్ చేసారు. ఆ సీన్ ఎండ్ అయిపోయేసరికి మనకు అర్థమవుతుంది మనకు స్టార్టింగ్లో చూపించిన ఫైట్ అండ్ జాపనీస్ సీన్ డ్రీమ్ కాదని చెప్పేసి అది మూవీలో ఒక పార్ట్ అని చెప్పేసి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏమనుకున్నారంటే పుష్ప అలా నీళ్ళలో పడిపోవడం అండ్ చిన్నప్పటి సీన్ వేయడం అండ్ అక్కడ నుంచి మళ్ళీ పుష్ప దగ్గరికి రావడం, ఇలా చూసిన వాళ్ళందరికీ అదంతా ఏం లేదు ఒక డ్రీమ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ నేనైతే అనుకోలేదు. సో దానికి క్లారిటీగా జపాన్ సీన్ ఇస్ రియల్ అండ్ జపాన్ సీన్ ఈ మూవీలో ఉంది అండ్ ఆ డబ్బు రావడం కూడా జపాన్ నుంచి అని చెప్పేసి మనకు క్లారిటీగా అర్థమైపోయింది ఈ యొక్క సీన్ తోటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు, సిండికేట్ మీటింగ్ సీన్ అనేది. అండ్ ఈ సీన్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ దాంట్లో ఎందుకు యాడ్ చేయలేదు ఇలాంటి ఒక సీన్ అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను నేనైతే. ఇందులో మన పుష్ప డైలాగ్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఉంటాయి, పీక్స్లో ఉంటుంది. డైలాగ్స్ అయితే గుర్తుని తెప్పించింది నాకైతే. మూవింగ్ టు థర్డ్ వన్, జాపనీస్ మీటింగ్. స్టార్టింగ్లో మనకు చూపిస్తారు కదా పుష్ప నీళ్ళలో పడిపోవడం అండ్ నీళ్ళలో పడిపోయాక పైకి రావడం, మన పుష్ప ఎవరో తెలుసుకోవడం, సో మనీ వెళ్ళలేదు, సో ఇక్కడ మనీ సెండ్ చేయడం, అలాంటివన్నీ జరిగిపోతుంటాయి. అండ్ దీనికి నెక్స్ట్ సీన్ వచ్చేసి జాలరెడ్డి సీన్. నాకు మూవీలో చూసినప్పుడు అనిపించింది లాస్ట్లో జాలరెడ్డి వస్తాడు, కానీ ఒక సీన్ ఉంటే బాగుండు, ఎందుకు లాస్ట్లో బెటర్ అనిపించింది. బట్ ఇక్కడే మనకు కనెక్ట్ చేశారు. జాలరెడ్డి సీన్ ఒకటి ఉంది ఇందులో. ఐ మిగిల్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 3 ఫేస్ అప్ బిట్వీన్ పుష్పరాజ్ అండ్ జాలరెడ్డి. అండ్ ఇక ఫైనల్లీ మోస్ట్ సాటిస్ఫైడ్ సీన్ ఇన్ దిస్ మూవీ అంటే చైన్ సీన్. మనకు పార్ట్ 1లో చైన్ సీన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ మూవీలో దానికి కనెక్ట్ చేస్తూ చాలా అంటే చాలా బ్రిలియంట్గా బాగా చూపించారు మనకు. ఐఎమ్ కంప్లీట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ సీన్. ఈ యొక్క సీన్ తోటి మూవీ చాలా అంటే చాలా కంప్లీట్ అయిపోయింది. చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు ఈ మూవీ అయితే. సో ఈ 5 సీన్స్ని ఈ మూవీలో యాడ్ చేశారు. సో దీంతో మనకు పార్ట్ 3లో ఒకటే క్వశ్చన్ మిగిలిపోయింది. అండ్ ఆ క్వశ్చన్ వచ్చేసి మనకు లాస్ట్లో చూపించిన వాడు ఎవడు, ఈజ్ షికావత్ ఆర్ హీ మే బి అదర్, అండ్ అది వేరే వాడైతే ఎవడాడు. సో ఇలాంటి ఎన్నో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పార్ట్ 3లో ఉన్నాయి. సో వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ పార్ట్ 3. అండ్ ఈ రీలోడెడ్ వర్షన్లో వచ్చిన ప్రతి సీను సెకండ్ హాఫ్లో ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో ఏముండదు, యాజ్ యూజువల్గా రన్ అయిపోతుంటుంది. సో ఈ రీలోడెడ్ వర్షన్ మీలో ఎంతమందికి బాగా అనిపించింది, ఏ సీన్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది, ఏ సీన్ ఉండడం బాగా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ వస్తుంటే మిస్ అవుతుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.